वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं मृत्युर्नमाम्यहम्। ओ नमो ब्रह्मदेवाय ओ ब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण अम्मा. So today మనము ఓకే ఇక్కడ ఉన్నాం మనం శ్లోక 13th. నిన్న 12th అయిపోయింది. రాని వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకు మళ్ళీ మనం చెప్తాం. ఓకే, సో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే రావట్లేదు అనుకుంటా చాలా మటుకు. ఓకే, సో 13th శ్లోక. తతశంకాశ్చ భేర్యశ్చ వనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో అభవత్. ఇది మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, చూడండి. తతశంకాశ్చ భేర్యశ్చ వనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో అభవత్. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. తథ అంటే దేర్ ఆఫ్టర్, శంఖ కాన్షియల్స్, కాన్షియల్స్ తెలుసు కదా, ఊదుతారు మనం టెంపుల్స్ వాటిలో చూస్తాం కదా, శంఖం ఊదడం, శంఖం. చ ఆల్సో బేర్య అంటే లార్జ్ డ్రమ్స్, పెద్ద పెద్ద డ్రమ్స్. చ అండ్ పనవ అనాక, పనవానక అండ్ కెటల్ డ్రమ్స్, వేరే టైప్ ఆఫ్ డ్రమ్స్. ఇంకొకటి గోముఖ, హార్న్స్, హార్న్స్ పెద్ద పెద్ద హార్న్స్ ఉంటాయి కదా, అవి హార్న్స్. తర్వాత సహాస, ఆల్ ఆఫ్ ఎ సడన్, ఒక్కటేసారి ఏమైందంట, ఏవ సడన్లీ. అభ్యాన్యంత అంటే వేర్ సైమల్టేనియస్లీ సౌండెడ్, ఒక్కటేసారి సౌండ్ చేసేసాయి. ఇవన్నీ ఒక్కటేసారి అన్ని స్టార్ట్ అయిపోయాయి. కాన్షియస్, వేయ, పనవానక, గోముఖ, సహాస అనేది, సహాస అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్, అన్ని ఒకటేసారి స్టార్ట్ అయిపోయాయి, సౌండ్ ఒకటేసారి వచ్చాయి. దట్ శబ్ద కంబైన్డ్ సౌండ్, ఒకటేసారి అన్ని ఒకటేసారి స్టార్ట్ అయ్యి. తుముళః, తుములటస్ అంటే గందరగోళం లాంటి సౌండ్ రావడం అంట. టుములటస్ అంటే గందరగోళం లాంటి. అభవత్ బికేమ్, అన్ని ఒకటేసారి గందరగోళం లాగా, ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని ఒకటేసారి వస్తే ఎలా అవుతుంది, అదొక టైప్ ఆఫ్ భయం పుడుతుంది కదా, ఒకటేసారి అన్ని స్టార్ట్ అయిపోతాయి, అలా అన్నమాట. సో ఇది ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అప్పుడు కూడా మీకు తెలుసా, చీర్ లీడర్స్ అని ఉంటారు, మధ్యలో వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు క్రికెట్ చూస్తారో లేదో. సో అందరికి మధ్యాహ్నం తప్పకుండా చూస్తారు క్రికెట్, ఎవరైనా చీర్ లీడర్స్ వచ్చి మధ్యలో ఒక ఇలా డాన్స్ చేసి వెళ్తూ ఉంటారు, 5కో 6కో దేనికో ఒక దానికి.
వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అందరికి ఎంకరేజ్మెంట్ లాగా స్టార్ట్ అయిపోతుంది యుద్ధం. యుద్ధం స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతుంది అనమాట. సో అన్ని ఒకటేసారి స్టార్ట్ అయిపోయాయంట. అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని. సో గందరగోళం లాగా అనిపించింది అనమాట ఒకటేసారి, ఆల్ ఆఫ్ ఎ సడన్. అది చెప్తున్నాడు. సో మనం ఏం చెప్తున్నాడు ఇక్కడ కింద చూద్దాం. ఆఫ్టర్ దట్ ద కాన్షియస్ డ్రమ్స్, bugles, trumpets and horns were all suddenly sounded and the combined sound was tumultuous. అంటే గందరగోళం, tumultuous అంటే గందరగోళం లాగా అలాంటి సౌండ్ ఒకటేసారి వచ్చిందంట. ఇది మనకి చెప్తున్నాడు. దీని గురించి మనం పెద్దగా ఎక్కువగా ఏం డిస్కషన్ ఏం లేదు ఇక్కడ 13 శ్లోకాలో. అది అప్పటి యుద్ధంలో అలా ఉండింది. అప్పటి యుద్ధంలో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అటు ఎదురు పార్టీ ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర వచ్చి ఉంటారు, ఇటు ఎదురు పార్టీ ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర వచ్చి ఉండి యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. దాని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సూర్యోదయం అంటే సన్సెట్ లోపలనే యుద్ధం ఆపేయాలన్నమాట. సన్సెట్ అవుతుంది అని అంటే ఆపేస్తారనమాట. ఇది మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను జయద్రథ విషయంలో. జయద్రథకి ఇంకా సన్సెట్ అయిపోయినట్టుగా కృష్ణ సృష్టిస్తాడు ఆ ప్లేస్. సృష్టించేసరికి అయిపోయింది, ఇంకా నేను బ్రతికిపోయాను అర్జున్ చేతిలో అని. ఎందుకంటే అర్జునుడు అంటాడనమాట, నిన్ను ఈ రోజు చంపేస్తా, నిన్ను చంపకపోతే నేను చచ్చిపోతా అంటాడు అర్జునుడు. అది కృష్ణ భరించలేడు కదా అతను చనిపోవడం అనేది. అర్జునుడు చనిపోతే ఇంకెట్లా? సో అప్పుడు కృష్ణ షుడ్ డూ సంథింగ్ దేర్. సో అప్పుడు ఏం చేస్తాడు, ఆ వాతావరణాన్ని చీకటిమయం చేసేస్తాడు అనమాట. సన్సెట్ అయినట్టుగా సృష్టిస్తాడు. సృష్టించేసరికి ఏమవుతుంది, జయద్రథ అనుకుంటాడు నేను బ్రతికిపోయా, ఐఎమ్ ఫ్రీ నౌ అని ఇంకా డాన్స్ వేస్తూ ఉంటాడు హ్యాపీగా. అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, ఆ మాయను తొలగించేస్తాడనమాట. ఏంటి, ఆ చక్రాన్ని అడ్డుగా, సన్సెట్ కి అడ్డుగా ఉన్నదాన్ని తొలగించేస్తాడు. ఒక్కటేసారి సన్లైట్ వచ్చేస్తుంది. సన్లైట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇంకా ఆయన చేతిలో ఉన్న అన్ని పడేస్తాడనమాట. బాణాలు గీనాలు అన్ని పడేస్తాడు. అప్పుడు అర్జునుడు వేసేస్తాడు బాణం, కదా చనిపోతాడు జయద్రథ. సో అలా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి ఒకప్పుడు. తర్వాత మళ్ళీ వాళ్ళందరూ యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవులు పాండవులు మళ్ళీ మంచిగా మాట్లాడుకునే వాళ్ళు. యుద్ధం అప్పుడే చాలా వైలెంట్ గా ఉండేవాళ్ళు. మళ్ళీ తర్వాత వాళ్ళంతా ఫ్రెండ్లీగానే బాగానే మాట్లాడుకుంటారు, అంతా ఓకే. ఎందుకంటే యుద్ధమే, ఇది రిలేషన్సే అలా ఉండేవాళ్ళు. సో కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు. అయ్యా బాబోయ్, అసలు పాకిస్తాన్ వాడిని చూస్తే ఇండియా వాడికి కోపం, ఎక్కలేని కోపం. ఇండియా వాడిని చూస్తే పాకిస్తాన్ వాడికి కోపం. యాక్చువల్గా ఇవన్నీ ఉండకూడదు. మనం కూడా అలాంటివి పెట్టుకోకూడదు. యాక్చువల్లీ ఏమి మనసులో అలాంటివి ఉంచుకోకూడదు. ద్వేషం అనేది ఉండకూడదు ఒక మనిషి మీద. సో అందుకే కదా ప్రభుపాద అంటూ ఉంటాడు, ఇండియన్స్, అమెరికన్స్, ముస్లిమ్స్, హిందూస్, ఇలాంటి అన్ని డిజిగ్నేషన్స్ అన్ని మనం పెట్టుకున్నాము ఇట్లా. కానీ ఇన్ రియాలిటీ వి ఆల్ ఆర్ వన్, మనమందరం ఒకటే. అదే చెప్తాడు ప్రభుపాద చెప్పింది ట్రూత్, అది మనం పాటించాలి. గురువు చెప్పారు, అది సత్యము. ఎందుకంటే గురువు చెప్పింది ఏంటి, ఇట్ ఈస్ ఫ్రమ్ కృష్ణాస్ వాయిస్, అది కృష్ణుడి నోటి నుంచి వచ్చిందే. సో వీ హ్యావ్ టు లిజన్ టు దాట్. సో ఇవన్నీ ఇట్లాంటి మనస్పర్ధలు ఉండకూడదు. సో మనం ఇప్పుడు శ్లోక నెంబర్ 14కి వెళ్ళిపోదాం. 13th ఏం లేదు, జస్ట్ అలా చెప్తున్నాడు, ఇలా జరిగింది, అంతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించారు అని చెప్పారు. సో మనం అవును ఒక్కొక్కటి తీసుకోవాలి కదా, మనము ఎవరు అందరూ చెప్పాలి కదా. 13th శ్లోక ఎవరు చెప్తారు ఫస్ట్? ఎవరైనా చెప్పగలరా? దీత్య వచ్చిందా? Mataji, I will repeat, Mataji. Okay, you will repeat. So Ditya didn't come. Okay. Okay. Bhavishya, you want to repeat? Okay.
తతః Yes, Mataji. తతః Tatah. శంకాశ్చ Shankascha. భేర్యశ్చ Beryascha. పనవానక Panavanaka. గోముఖాః Gomukaha. సహసైవాభ్య హన్యంత Sahasaibhyaha. హన్యంత Sanyanta. మళ్ళీ చెప్తాను సహసైవాభ్య హన్యంత Sahasaivabhya. Hanyanta. సశబ్దస్తుములో అభవత్ శబ్ద Sashabadas tumulo bhavat. సశబ్ద Shabdas. శబ్దస్ తుములో Tumulo bhavat. భవత్ ఓకే అది ఓకే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు భవిష్య నేను ఎండింగ్ లో మళ్ళీ ఒకసారి నీకు తీసుకుంటా ఓకే Okay. ఇంకెవరు చెప్తారు ఇది రిపీట్ చేయడమైనా పర్వాలేదు రిపీట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా ఓకే వేరే వాళ్ళు చెప్తూ ఉంటే నువ్వు చెప్పాలమ్మా వచ్చేస్తుంది ఓకేనా ఓకే ఆహ్లాద్ చెప్తావా చెప్పేసేనా తతః శంకశ్చ భేయశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములో అభవత్. వండర్ఫుల్ వండర్ఫుల్ నెక్స్ట్ ఎవరు చెప్తారు మాతాజీ, I want to repeat. ఓకే కృష్ణారాధ్య కృష్ణారాధ్య వి మిస్ యూ ఎక్కడున్నావు ఇన్ని రోజులు 2-3 days ఊరెళ్ళాను మాతాజీ. ఓకే 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 ఎక్కడమ్మా మీ ఊరు ఇప్పుడు పాండిచేరి మాతాజీ. ఓకే ఓకే పాండిచేరిలో ఉన్నావా ఓకే సరే నేను కొంచెం బిడకొట్టి చెప్తాను తతః తతః శంకాశ్చ శంకాశ్చ భేర్యశ్చ భేర్యశ్చ పనవానక వనవానక పనవానక వనవానక గోముఖాః గోముఖాః సహసా సహదా ఏవ దేవ అభ్యహన్యంత అభ్యహన్యంత ఇప్పుడు మొత్తం ఒకసారి చెప్దాము సహసైవాభ్యహన్యంత సహసైవాభ్యహన్యంత శబ్దస్తుములో అభవత్ సశబ్దస్తుములో అభవత్ సశబ్దతుములో అభవత్. ఎస్ కృష్ణారాయణ తతః శంకశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః. ఇక్కడ గట్టిగా గోముఖాః గోముఖాః సహసైవ్యాః చెప్తా నేను చెప్తా సహసైభ్యాః నువ్వు తప్పు చెప్తున్నావు సహసైవాభ్య హన్యంత ఇప్పుడు మొత్తం కలిపి చెప్పు
సహసైవాభ్య హన్యంత సహసైవ్యాభ్య హన్యంత నెక్స్ట్ లైన్ చెప్పు. శబ్దాస్ తుములో అభవత్. సశబ్దస్తుములో భవత్. తుములో భవత్, అక్కడే అభవత్ వచ్చేస్తుంది. లో అని అంటాం కదా, అభవత్ వచ్చేస్తుంది. తుములో భవత్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పు, లాస్ట్ లైన్ చెప్పు. శబ్దాస్ తుములో భవత్. వెరీ నైస్. అందరు అయిపోయారా? ఇంకెవరన్నా ఉన్నారా? 14 శ్లోకాకి వెళ్ళిపోదామా? ఎస్, యశ్వంత్ చెప్పు నాన్న. అరే యశ్వంత్ చెప్పకపోతే ఎట్లా? చెప్పు యశ్వంత్. తతః శంకశ్చ భైర్యశ్చ. దీర్ఘం ఉండాలి అక్కడ. శంకాశ్చ. శంఖాశ్చ భైర్యశ్చ పనవానక గోముఖః. దీర్ఘం ఉంది అక్కడ. గోముఖాః. గోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములో భవత్. సశబ్దస్తుములో భవత్. సశబ్దస్తుములో భవత్. వెరీ నైస్. యశ్వంత్, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆర్ యు ఫైన్? ఎస్ మాతాజీ. ఇంకా కొంచెం తగ్గనట్టుంది కదా, నీ వాయిస్ ద్వారా తెలుస్తుంది. వెరీ నైస్. ఓకే ఓకే, నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాము మనము. 14 శ్లోక. టైము అయిపోతుంది కానీ లెట్ us ఫినిష్. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి సైంధనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఓకే, ఇక్కడ ఫస్ట్ లైన్ కొంచెం మీకు కష్టంగా ఉంటుంది అంతే. ఇక్కడ శ్వేతైః హయై యుక్తే, ఇక్కడ ఇది ఒక్కటి మీకు కొంచెం జాగ్రత్తగా చెప్తే అయిపోతుంది. తథ శ్వేతైర్హయైర్యుక్తే, శ్వేతైర్హయైర్యుక్తే అలా రావాలి. ఓకేనా? శ్వేతైర్హయైర్యుక్తే, ఇది ఒక్కటి చక్కగా చెప్పాలి మీరు, అంతేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, చక్కగా చూసి చదవాలి మీరు మంచిగా. మహతి సైంధనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఇది ఇక్కడ తథా దేర్ ఆఫ్టర్ శ్వేతైః విత్ వైట్ హై హార్సెస్, యుక్తే బీయింగ్ yoked, mahati in the great, in a great. Okay, chandane అంటే chariot, sithau situated. Okay, madhava Krishna, the husband of the goddess of fortune, అంతే కదా. లక్ష్మీదేవి పతి కదా ఆయన కృష్ణ, అందుకే మాధవ అని అంటారు ఆయనని. సో మాధవ. పాండవ అర్జున అన్నమాట. పాండవ అర్జున, ద సన్ ఆఫ్ పాండు. చ అంటే ఆల్సో, ఇది మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఏవ సర్టైన్లీ. దివ్యౌ అంటే ట్రాన్సెండెంటల్. శంఖౌ అంటే మనం ఇంతకు ముందే లాస్ట్ అదే 13 శ్లోకాలు చూసాం. కాన్షియస్. ఓకే, ప్రదద్మతుః
సౌండెడ్. సౌండ్ చేశారంట. ఎవరు సౌండ్ చేశారు ఏంటి అనేది ఇక్కడ కింద ట్రాన్స్లేషన్ లో చెప్తున్నాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ బోత్ లార్డ్ కృష్ణ అండ్ అర్జున stationed on a great chariot drawn by white horses sounded their transcendental conchs. వాళ్ళ శంఖాలు వాళ్ళు ఊదారంట, కృష్ణ అండ్ అర్జున. ఎక్కడ? వాళ్ళు ఉన్నటువంటి చారియట్ మీద నిల్చొనే అక్కడే ఉండి, వాళ్ళకి ఎటువంటి హార్సెస్ ఉన్నాయంట? వైట్ హార్సెస్ ఉన్నాయంట. అది చెప్తున్నాడు. ఇది conchs in the hands of Krishna and Arjuna are described as transcendental. అయితే ఇక్కడ భీష్మదేవ అక్కడ మనం కౌరవ సైడ్, ఆయన జనరల్. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ కృష్ణ అండ్ అర్జున వీళ్ళ ట్రాన్సెండ్ అంటే వీళ్ళ నరనారాయణులు కదా. వీళ్ళు భూమి మీదకి వచ్చారు, ఈ యొక్క కార్యాని కోసం వచ్చారు వీళ్ళు. సో అందుకే కదా అర్జునుడికి నా అనేది లేదు అంట. అంత ప్యూర్ అన్నమాట. మిగతా వాళ్ళందరూ డిఫరెంట్, ఇది నాది అది అట్లాంటి ఇది లేదు. అంత ప్యూర్, జెలసీ అనేది లేదు అర్జునకి. అందుకే కృష్ణ ఆయనకే చెప్తాడు ఆ భగవద్గీత, వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, అర్జునుడికి అందుకే చెప్పాడు. సో ఈజ్ వెరీ ప్యూర్. సో వాళ్ళ దగ్గర ఉన్నది ఆధ్యాత్మికమైనది, స్పిరిచువల్ అన్నమాట, చాలా కాన్షియస్. అవి చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాద. The sounding of the transcendental conscience indicated that there was no hope of victory for the other side because Krishna was on the side of the Pandavas. అది ఇక్కడ కృష్ణుడు ఎవరి సైడ్ ఉన్నాడు? పాండవాస్ సైడ్. కాబట్టి అక్కడ నిర్ణయించబడిపోయింది. ఇట్ ఈస్ డిసైడెడ్ ఆల్రెడీ దట్ హూ ఈస్ గోయింగ్ టు విన్. హూ ఈస్ గోయింగ్ టు విన్? హూ ఈస్ గోయింగ్ టు విన్? పాండవాస్. అది డిసైడ్ అయిపోయింది అక్కడ. అది డిసైడ్ అయిపోయింది, విక్టరీ ఎవరు? పాండవాస్ అని అది డిసైడ్ అయిపోయింది అని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ ప్రభుపాద్. ఇండికేటెడ్ దట్ దట్ వాజ్ నో హోప్ ఆఫ్ విక్టరీ ఫర్ ద అదర్ సైడ్. వేరే వాళ్ళకి విక్టరీ అనేది లేదు. ఎందుకు? బికాస్ కృష్ణ వాజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పాండవాస్. Okay, victory is always with persons like the sons of Pandu because Lord Krishna is associated with them. Pandus toti associate ayi unnadu, సాంగత్యం, ఫ్రెండ్షిప్. లార్డ్ కృష్ణ ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నాడు? ఎవరితో ఉన్నాడు ఫ్రెండ్షిప్? పాండవాస్. పాండవాస్ తో ఉన్నాడు. కాబట్టి అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్షిప్ మీరు ముఖ్యం. మీ ఫ్రెండ్షిప్ చూసుకోవాలి. మీరు ఎక్కువగా కృష్ణతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకే, ఆల్వేస్ యూ షుడ్ బి ఫ్రెండ్ విత్ కృష్ణ. ఎప్పుడు ఆయనతో అసోసియేట్ అయ్యి ఉండడం అంటే 1-2 మాల జపించండి. 1-2 మాల జపిస్తే మీకు ఒకటేసారి నేను 16 మాలలు జపించండి అది ఇదని నేను ఎప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే అది మీ ఏజ్కి. నేను రోజు 12 చేస్తున్నాను మాతాజీ. Mukunda Priya, I know that you are very great, Nana. I can't say anything about you. ఎందుకంటే నీలాగా అందరు ఉండరు, కొందరు. అందుకోసమే వాళ్ళ కోసం చెప్తున్నా. యు ఆర్ డిఫరెంట్ నాన్న, యు ఆర్ డిఫరెంట్. సో మీరు yes, who is that making sound? Please, no sounds. సో అది మీరు అసోసియేట్ అవ్వడం అంటే యూ షుడ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ కృష్ణ అంటే జస్ట్ చాంట్ అంతే. అండ్ వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ ద లార్డ్ ఈస్ ప్రెసెంట్, ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈజ్ ఆల్సో దేర్ బికాస్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ నెవర్ లివ్స్ అలోన్ వితౌట్ హర్ హస్బెండ్. అంతే కదా? గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎవరమ్మా? డూ యూ నో ద నేమ్ ఆఫ్ దట్ గాడెస్? ఎనీవన్? లక్ష్మీదేవి. వెరీ గుడ్. అంతే కదా, ఇంట్లో లక్ష్మీదేవి ఉంటేనే కదా కొద్దో గొప్ప మనము కృష్ణకి ఏదైనా హెల్ప్ చేయగలము, ఏదైనా కొంటాము, అగరబత్తీలైనా లేకపోతే ఇంకేదైనా కృష్ణకి ప్రసాదం పెట్టడానికైనా ఏదైనా కావాలి అని అంటే లక్ష్మీదేవి ఉండాలి. సో కొద్దో గొప్ప. సో దట్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్.
అప్పుడు మీరు కృష్ణాని తలుచుకుంటే ఆటోమేటిక్‌గా లక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ హస్బెండ్ వదిలిపెట్టి ఉండదు గదా! అని చెప్తున్నాడు ప్రభుపాద్. Therefore, victory and fortune were awaiting Arjuna, as indicated by the transcendental sound produced by the conch shell of Vishnu or Lord Krishna. Besides that, the chariot on which both the friends were seated had been donated by Agni. Agni దేవుడిచ్చాడంట ఆ చారియట్ వాళ్ళు కూర్చున్నది టు అర్జున. అర్జునకి ఎవరిచ్చారు? అగ్నిదేవుడు ఇచ్చాడు. అండ్ దిస్ ఇండికేటెడ్ that this chariot is capable of conquering all sides wherever it was drawn over the 3 worlds. Oh, great కదా! 3 లోకాలను జయించగలదంట అది. ఓకే. సో మీకు ఈ పర్పోర్ట్ అయిపోయింది. సో ఎవరెవరు ఇప్పుడు ఎంత బాగా చెప్తారు అనేది చూద్దాము. ఎవరు చెప్తారు ఫస్ట్? ట్రై చేస్తారు. I will repeat Mataji. ఓకే ఓకే ఓకే. ఆహ్లాద్ నువ్వు చెప్పేయగలవా? Yes, Mataji. ఓకే చెప్పు నాన్న మరి. ततश्वेतैर् हयैर्युक्ते महति స్యందనే స్థితౌ. స్యందనే स्यन्दने स्थितौ माधवा पाण्डवाश्चैव दिव्यौ शङ्कौ प्रदद्मतु. చాలా బాగా చెప్పావు. ఇంకెవరు చెప్తారు? సరే రిపీట్ ఎవరు చేస్తారు? మాతాజీ నేను చెప్తాను మాతాజీ. చెప్పేసే నాన్న. నాగబ్రహ్మణి ట్రై. మాతాజీ. తతాహ శ్వేతైర్యుక్తే महते स्यन्दने तौ माधवाः पाण्डवाश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतुः. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు.